హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మనం ఈరోజు వచ్చేసి హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి తెలుసుకుందాము. నాకు నచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లలో ఈ క్యాండిల్ స్టిక్ కూడా ఒకటి. ఈ క్యాండిల్ స్టిక్ ఎక్కడ ఫామ్ అయినా కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. నా మీనింగ్ ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్లో ఈ క్యాండిల్ అనేది ఒకవేళ ఫామ్ అయిందనుకోండి, 100% రిజల్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా అప్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది క్యాండిల్ ఫామ్ అయితే. ఖచ్చితంగా ఈ క్యాండిల్ అనేది ఒకవేళ ఫామ్ అయితే హ్యామర్ క్యాండిల్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే రిటర్న్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను. ఈ క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ క్యాండిల్ ని హ్యామర్ అంటారు, ఈ క్యాండిల్ ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. విక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, బాడీ అనేది తక్కువ ఉంటుంది, విక్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా? హ్యామర్ కి విక్ అనేది కింద ఉంటుంది కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ విక్ అనేది మీద ఉంటుంది. ఇది ఫామ్ అయితే మాత్రం రిజల్ట్ మామూలుగా ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాము. ఒక మంచి డౌన్ ట్రెండ్ లో ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది, మన హ్యామర్ క్యాండిల్ అనేది. దీనికి విక్ ఉన్నా, కొద్దిగా మీద విక్ ఉన్నా పర్లేదు, ట్రేడ్ అనేది చేయొచ్చు. హ్యామరే అనే అంటారు దీన్ని. మన హ్యామర్ లో మాత్రము లోయెస్ట్ పాయింట్ వచ్చేసి మన హ్యామర్దే ఉండాలి. ఏ క్యాండిల్ ది లో అనేది ఉండద్దు మన హ్యామర్ లో. ఎంట్రీ అనేది ఎంట్రీ అనేది ఏదైతే హ్యామర్ హై ఉందో అదే మన ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే ఈ హ్యామర్ నీడ ఉందో అదే మన ఎస్ఎల్ పాయింట్. ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో వేరే క్యాండిల్, అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ చేయకుండా దీని మీద ఓపెన్ అయినా కానీ ఎంట్రీ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఎంట్రీ అనేది అర్థమైంది కదా, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో అర్థమైంది కదా. ఈ డౌన్ ఫాల్ అనేది నాకు ఖచ్చితంగా ఎంత డౌన్ ఫాల్ కావాలంటే ఖచ్చితంగా నాకు 150 డౌన్ ఫాల్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ డౌన్ ఫాల్ అనేది అయితే నేను దీన్ని ట్రేడ్ అనేది చేస్తాను. నాకు ఇష్టమైన క్యాండిల్ వచ్చేసి హ్యామర్. చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది హ్యామర్ క్యాండిల్. దీన్ని ఖచ్చితంగా నాకు ఒక 10 ట్రేడ్స్ లో ఖచ్చితంగా ఒక 8 ట్రేడ్స్ అనేది సక్సెస్ ఉంటుంది నాది. ఖచ్చితంగా నా 8 ట్రేడ్స్ అనేది సక్సెస్ ఉంటుంది. అంతా మంచిగా వర్క్ అనేది చేస్తుంది. ప్రాపర్లీ క్యాండిల్ స్టిక్ ఇది ఫామ్ అయితే మాత్రమే. నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా సేమ్ లో పాయింట్ లో ఫామ్ అవుతుంది. కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ లో నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తానంటే, ఏదైతే ఈ ట్రెండ్ లో దీని యొక్క లోనే ఉండాలని నాకు రూల్ ఏం లేదు. నాకు ఇన్వర్టెడ్ హ్యామర్ లోనే ఉండాలని నేను పాటించను. నాకు ఇన్వర్టెడ్ హ్యామర్ లో లేకున్నా పర్లేదు. నాకు ఈ ట్రెండ్ లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ నాకు ఫామ్ కావద్దంటే ఏ విధంగా ఫామ్ అయితే నేను ట్రేడ్ చేయాలంటే, ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో, ఈ రెడ్ క్యాండిల్ ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఫామ్ అయితే నేను ట్రేడ్ అనేది చేయాలి. ఏదైతే ఆ డౌన్ ట్రెండ్ లో ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ గిట ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు నేను ట్రేడ్ అనేది చేస్తాను. ఓకే, ఎంట్రీ పాయింట్ ఏది నాది? ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందో అదే నాది ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ పాయింట్ ఏదైతే లో ఉందో దానికి నేను ఒక 10 పాయింట్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను. ఇది క్యాండిల్ చిన్నగా ఫామ్ అయితే. చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ ఒక లోనే నేను ఎస్ఎల్గా పెట్టుకుంటాను. ఈ విధంగా మనం ఇన్వర్టెడ్ హ్యామర్లో ట్రేడ్ అనేది చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఒకసారి మనం చార్ట్లో ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాము వెళ్ళి. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వచ్చేసినాం. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడెక్కడ క్యాండిల్స్ అనేది ఫామ్ అయినాయో, ఏ విధంగా మనకు ప్రాఫిట్ ఇచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు? హ్యామర్ కనిపించిందా మీకు? ఇన్వర్టెడ్ హ్యామర్. ఏమైంది? ఒక డౌన్ ఫాల్ తర్వాత హ్యామర్ క్యాండిల్, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఒకసారి లో ఎంత ఉన్నదో చూసుకుందాం మనం. లో ఎంత ఉంది? 767 ఉంది. అంటే ఇక్కడ మనం ఈ క్యాండిల్లో ట్రేడ్ అనేది చేయొచ్చు. మనం క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది? ఒక మంచి డౌన్ ట్రెండ్ తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఎంట్రీ ఎక్కడ చెప్పాను? ఇన్వర్టెడ్ హ్యామర్ తర్వాతనే. ఇన్వర్టెడ్ హ్యామర్ తర్వాత మనకి ఎంట్రీ వచ్చింది కదా. మనకు ప్రాఫిట్ ఎంత అయింది? ఇంతవరకు హైయెస్ట్ పాయింట్ ఏది? ఇక్కడ 47,384 రూపీస్. మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా. ఎంట్రీ ఇక్కడ అంటే మనకు 240 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ అయింది. ఎంత అయింది? మనకు 240 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది. ఇక్కడ ఎంట్రీ చేస్తే మనకు ఎస్ఎల్ ఏమైనా అయిందా? ఎస్ఎల్ ఏమైనా అయిందా? ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు నేనేం చెప్పాను, ఒక్కొక్కసారి నేను ఎస్ఎల్ అనేది ఒక 10 పాయింట్స్ అనేది కిందనే పెడతాను. బరబ్బర్ దాని ఎస్ఎల్ నేను పెట్టుకోను. ఇక్కడ ఎస్ఎల్ అనేది హిట్ అయిందా? లేదు. ఎస్ఎల్ హిట్ కాకుండా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఎంట్రీ వచ్చేసి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 240 రూపీస్ పాయింట్స్ అనేది వచ్చినాయి మనకు. దీంట్లో ప్రాఫిటే ఉంది. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఇంకేడన్నా క్యాండిల్ కనిపించిందా? ఇన్వర్టెడ్ హ్యామర్. నేనేమన్నాను? ఏ క్యాండిల్లో ఉన్నా నాకు నడుస్తా అన్నాను. ఇన్వర్టెడ్ హ్యామర్లో ఏ క్యాండిల్ ఉన్నా పర్లేదు అని చెప్పాను కదా. ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ కనిపించింది కదా, ఈ క్యాండిల్ ఎక్కువలో ఉంది కదా.
ఇన్వర్టెడ్ హ్యామర్లో నేను లో అనేది చూడను. ఇంకోటి ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్లో కలర్తోని ఏం ఉండదు, కలర్ నాట్ ఏ మ్యాటర్. ట్రెండ్ ఏది ఉంది నాకు ఇన్వర్టెడ్ హ్యామర్లోనే కాదు, హ్యామర్లో కూడా క్యాండిల్ యొక్క కలర్ అనేది చూడను. అది డౌన్లో ఫామ్ అయిందా నేను ట్రేడ్ చేస్తాను ఖచ్చితంగా. కలర్ అనేది మ్యాటరైజ్ చేయదు అసలు. ఓకేనా, ఇక్కడ కూడా ఫామ్ అయింది కదా, మనకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎంత ఉంది, మనం ఎంత అన్నాం, ఎంత 300 డౌన్ ఉంది. మనకి ఎంట్రీ ఎక్కడ ఏంది మీరు అనుకోవచ్చు 8 డేట్ది ఇది 9 డేట్ది కదా అని అనుకుంటుంది. ఈ ట్రెండ్ తర్వాత ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ఇది రేపైనా కానీ నేను ట్రేడ్ అనేది చేస్తాను. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇక్కడ ఫామ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఫామ్ అయింది ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్. చూసినలా నేను అసలు ఇక్కడ కూడా ఫామ్ అయింది ఒకటి, ఇక్కడ కూడా ఫామ్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ అనేది నిన్నటిదున్నా పర్లేదు, ఈ డౌన్ ట్రెండ్ ఒకవేళ వాళ్ళ నిన్నటి ట్రెండ్ ఏమో డౌన్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది, నాకు ట్రేడ్ అనేది దొరకలేదు. ఒకవేళ రేపన్నాడు మార్నింగే ఇన్వర్టెడ్ హ్యామర్ ఒకవేళ కనిపించింది అనుకోండి, నేను ట్రేడ్ అనేది చేసేస్తాను. ఫస్ట్ క్యాండిల్లోనే నేను ట్రేడ్ అనేది చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. కనిపించిందా హ్యామర్? ఇన్వర్టెడ్ హ్యామర్ కాదు, ఈ క్యాండిల్ కనిపించిందా హ్యామరు? డౌన్ అనేది 150 అనేది ఉండాలి. డౌన్ ఎంత ఉంది, 496 రూపీస్. ఇక్కడ కూడా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు కదా. ఇక్కడ ఈ హ్యామర్ తర్వాత నా హ్యామర్ క్యాండిల్ ఒక్కనే నాకు లో అనేది కావాలి. హ్యామర్ క్యాండిల్ ఒక్కనే లో ఉందా, ఎంట్రీ వచ్చింది కదా, మనకు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఇందులో? హై ఎంత పోయింది, 325 హై పోయిందా, ప్రాఫిట్ వచ్చిందా మనకు ఇందులో? మీరు ఈ డౌన్ చూస్తున్నారేమో, ఇక్కడ మనం ఎంట్రీ చేసినాం కదా, ఇక్కడ మనం ఎగ్జిట్ తీసుకుంటామా తీసుకోమా అనేది మన మైండ్ సెట్ మీద మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసం అని ప్రతి క్యాండిల్ ఎంత టార్గెట్ ఇవ్వాలో అంత టార్గెట్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత మనం ఎగ్జిట్ చేయాలన్నా వెయిట్ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం అని చెప్తున్నాను. మనకి ఎంట్రీ ఇచ్చిందా క్యాండిల్, మనకి ఏం చేయాలా, ఎంట్రీ ఇవ్వాలి కదా, ఎంట్రీ ఇచ్చిందా, టార్గెట్ కూడా ఇచ్చిందా మనకు. ఇక్కడ నువ్వు టార్గెట్ అనేది బుక్ చేస్తావా చేయవా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఫామ్ అయింది క్యాండిల్, చూసినలా ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా, ఇదే హ్యామర్ అనేది. లో అనేది ఇక్కడ హ్యామర్దే ఉంది. నేనేమన్నాను, క్లోజింగ్ వచ్చేసి నాకు ఏ డేట్ నాడు ఇక్కడ క్లోజ్ అయిందని నాకు ఇంపార్టెంట్ కాదు. మార్నింగ్ ఫస్ట్ లేకుంటే సెకండ్ క్యాండిల్ అనేది హ్యామర్ అయిందనుకోండి, ఫస్ట్ లేకుంటే సెకండ్ క్యాండిల్ అనేది హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయిందనుకోండి, నేను ఖచ్చితంగా ట్రేడ్ అనేది చేస్తాను. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏది లోయెస్ట్ పాయింట్ ఏది ఉంది, హ్యామర్ది ఉంది, ఇక్కడ నేను ఎంట్రీ చేసుకుంటాను. తర్వాత నాకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, నేను ఎంట్రీ ఇక్కడ చేశాను కదా, 182 అనేది ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ ఎంట్రీ అనేది ఇచ్చింది, తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసేటప్పుడు నువ్వు వెయిట్ చేస్తావా, ప్రాఫిట్ బుక్ చేస్తావా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క క్యాండిల్ అనేది ఎంట్రీ మాత్రం ఇస్తుంది. ఇట్లా లెంకుతూ పోతే చాలానే క్యాండిల్స్ అనేది దొరుకుతుంది. కనిపిస్తుంది ఇక్కడ కూడా హ్యామర్, ఒక మంచి డౌన్ ట్రెండ్ తర్వాత హ్యామర్. లో ఏది ఉంది, నా హ్యామర్ ఒక క్యాండిల్ లో ఉంది. నేను చెప్పిన కదా, విక్ ఉన్నా పర్లేదు, హ్యామర్ క్యాండిల్ కి పైన విక్ ఉన్నా పర్లేదు, కానీ ఏదైతే విక్ ఉందో, కింద విక్ ఉందో, ఇటు అంతే విక్ అనేది ఉండద్దు. ఈ క్యాండిల్ కింద కింద ఏదైతే ఫామ్ అయిందో విక్ లో సగం అనేది ఉంది. అయితే నా హ్యామర్ క్యాండిల్ అనేది నా రూల్స్ అనేది పాటించి ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఒక డౌన్ ట్రెండ్ లో హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు నేను ట్రేడ్ ఏ విధంగా, సేమ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది, నా టార్గెట్ వచ్చేసి ఈ మార్కెట్ మూవ్మెంట్ని బట్టి. తర్వాత ఇక్కడ కూడా ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఈ డౌన్ ట్రెండ్ తర్వాత. ఇక్కడ కూడా ట్రేడ్, అప్పుడు అక్కడ సిచ్యువేషన్ని బట్టి మనం ఎంట్రీ అనేది చేయాలి. ఓకేనా, ఇలా మనం వెతుక్కుంటా పోతే చాలా క్యాండిల్స్ దొరుకుతాయి. అక్కడ మనం ట్రేడ్ చేస్తున్నామా అనేదే ఇంపార్టెంట్. ఏ క్యాండిల్ ఫామ్ అయింది, హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందా. నేను చెప్పాను కదా, నాకు క్యాండిల్ యొక్క రంగుతోని ఏమాత్రం ప్రాబ్లం అనేది లేదు. నేను అనుకున్న విధంగా క్యాండిల్ ఫామ్ అయితే సరిపోతుంది. మార్కెట్ ఎంత పడ్డది, 328 అంటే మనం అనుకున్న దానికంటే ఎంత మంచిగా ఎక్కువ ట్రెండ్ అనేది పడుతుందో అంత మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎంట్రీ ఎక్కడ మనది, ఇక్కడ ఎస్ఎల్ అనేది కొట్టిందా, ఇక్కడ కన్సల్టేషన్ చేసింది కానీ ఎస్ఎల్ అనేది వచ్చిందా, మనకు ఎస్ఎల్ అనేది రాలేదు. మనకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అనేది చూసినా ఎంత పెద్ద ప్రాఫిట్ ఇచ్చిందో. ఇలా మనం చూసుకుంటా పోతే చాలానే ఉంటాయి క్యాండిల్స్. ట్రేడ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఆ క్యాండిల్ మీద ఎగ్జాంపుల్గా మీకు చార్ట్ మీద కూడా చూపించాను ఏ విధంగా క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చే వీడియోలలో మరికొన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.